హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖనబడి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఒకటే కటింగ్ అండి. 3 బ్లౌజులకి ఒకే విధానం కటింగ్, కానీ డిఫరెంట్ బ్లౌజెస్ అన్నట్టు. ఒకదానికొకటి అసలు సంబంధం ఉండదు, కానీ కటింగ్ వచ్చేసి ఒకటే. 3 బ్లౌజులకు కటింగ్ వచ్చేసి ఒకటే. మీరైతే ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. నేనైతే ఒకటే కటింగ్లో 3 డిఫరెంట్ బ్లౌజులు ఎలా కుట్టాలనేది కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ మీకు ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కింద నేను తప్పకుండా పెడతాను. అండ్ మా ఛానల్ కూడా మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే మొన్నటి వరకు ఇటు తిరిగి అమ్మోళ్ళ ఇంటికి పోయి అంతా వీడియో చూస్తున్నారు కదా. మీ సపోర్ట్ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. అంటే మొత్తం వర్క్ కూడా పెండింగ్ అయిపోయింది, అందుకే ఇప్పుడు కంటిన్యూ మొత్తం ఇవే వర్క్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే ఏమవుతుందంటే ఆ భయం అనేది కొంచెం ఉంటుంది కదా, వాళ్ళకి టైంకి అందించాలి, వాళ్ళకి టైంకి వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పేసి. ఈసారి పెళ్లి సీజన్స్ ఏమీ లేవు కాబట్టి ఇంత ఈ మే నెల మొత్తం అలా వెళ్ళిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నా వర్క్ అంతా అమ్మోళ్ళ ఇంటికి పోయి అటు ఎంత పెండింగ్ అయిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మొత్తం వర్క్ అంతా ఇలా పెండింగ్ ఉందన్నట్టు. కొన్ని అయితే వచ్చినప్పటి నుంచి చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇవాళ అయితే 3 బ్లౌజులు ఒకే కటింగ్లో ఎలా చేస్తాననేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే అస్సలు స్కిప్ చేయకండి. చలో మరి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 అండి. మీ బ్లౌజ్ లెంత్ని బట్టి మీరు పెట్టుకోండి. ఇవి వచ్చేసి బోట్ నెక్ ఒకటి, మహానటి బ్లౌజ్ ఒకటి, అండ్ కాలర్ నెక్ బ్లౌజ్ అనేది 3 బ్లౌజులు అయితే కుడుతున్నాను దీంట్లోనే. మీరైతే చెప్పాను కదా వీడియోస్ స్కిప్ చేయకండి అని, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటే చూసిరనుకోండి మీకైతే అర్థం కాదు అన్నట్టు. మళ్ళీ అక్క సరిగా అర్థం కాలే మాకు అని చెప్పేసి అయితే అనకండి, అందుకే చెప్తున్నాను. ఇది కటింగ్కి అండ్ మన స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకునే కుట్టన్నట్టు. అండ్ షోల్డర్ వచ్చేసి దీనికైతే నేను 16 పెడుతున్నాను. మీ షోల్డర్ని బట్టి బ్లౌజ్ అనేది లెంత్ పెట్టుకోండి. అండ్ సంక పొడవు వచ్చేసి 7. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రంట్ ఓపెనేనండి, బ్లౌజులన్నీ ఫ్రంట్ ఓపెనే. ఇక్కడ ఎంత అయితే 16 తీసుకున్నామో సేమ్ సంక లూజ్ దగ్గరికి వచ్చేసి కూడా మనం 16 పెట్టుకోవాలన్నట్టు. 16 నుంచి హాఫ్ చేసేస్తే 8 దీనికి చక్కగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది కుట్టుకు వస్తుంది మనకు. నడుము వచ్చేసి బ్లౌజ్ లెంత్ అయితే ఎంత ఉందో అంతే పెట్టేస్తాను. ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఒకసారి నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపించాను, అదే అన్నట్టు కలంకారీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వీడియో అయితే షేర్ చేశాను. బ్లౌజ్ నడుముని బట్టి మీ దగ్గర కొలత రాసుకుంటే కొలత, లేదు అంటే బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటే బ్లౌజ్ మెజర్మెంట్, అది మీ చాయిస్. ఈ విధంగా ఇక్కడ మనం ఈ షోల్డర్ నుంచి కొంచెం లోపలికనే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఏమో ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం నార్మల్ కటింగ్ అయితే. దీనికి వచ్చేసి ఇలా కొంచెం లోపల నుంచి తిరిగితే సరిపోతుంది అన్నట్టు. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా తీసుకుంటాము, దీనికి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఈ గీత నుంచి లోపల వైపున. మనం నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి ఇది బయట వైపున పెట్టుకుంటాం అన్నట్టు. ఇది ఇక్కడ వచ్చేసి ఏం తగ్గియద్దు, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే వెనకాల గుళ్ళు కూడా రాకుండా ఉంటుంది అన్నట్టు. బాగా కూడా పెట్టద్దు, మళ్ళీ బాగా పెడితే కూడా ఇట్లా టైట్ అవుతుంది. బ్లౌజ్ షోల్డర్ దగ్గర బాగా టైట్ అయిపోతుంది. ఇది బ్లౌజ్. ఇది నెక్ జస్ట్ మనం అంటే మోడల్ని బట్టి ఎంత లెంత్ పెట్టాలనేది నేను తర్వాత చూపిస్తాను. అండ్ సంక లూజు సరిపోతుందా లేదా అనుకుంటే మీ దగ్గర బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కూడా పెట్టి ఈ విధంగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఇక్కడ జాయింట్ చేసాం కదా మనం, ఈ జాయింట్ కోసం వదిలిపెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడ నుంచి ఆల్రెడీ మనం ఇక్కడ జాయింటింగ్లో పట్టుకొని ఈ విధంగా ఈ కుట్టు పైనుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా వచ్చిందా, సేమ్ టు సేమ్ వచ్చింది. ఇది మనకు కొలత కనుక మార్జిన్ ఎక్కువ ఉంచుకోనికి ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చింది. ఇంత కూడా ఇటట్ రాలేదండి, అంత బాగా వస్తుంది. ఇది ఇంతే కట్ చేసుకోవడమే. నేను వచ్చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేది కూడా పెట్టేస్తాను, మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు 3 పెడుతున్నాను నేను, 3 ఇంచెస్. 3 నుంచి ఇక్కడ కూడా 3 పెట్టేస్తున్నాను. ఇది అన్నట్టు ఇక్కడ మన బోట్ నెక్ ఇక్కడ నుంచి కొంచెం ఇంత గ్యాప్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఫినిషింగ్ ఇంత అంటే 2 ఇంచెస్ పై నుంచి తీసుకోవాలన్నట్టు. ఈ విధంగా చూసారు కదా షేపు. ఇది మనం కటింగ్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి కరువు తీసుకోవాలన్నట్టు. ఈ విధంగా దగ్గరికి రావాలి, షేప్కి రావాలి అని చెప్పేసి, అంటే మీకు ఎంత అయితే షేప్ కావాలో ముందట కప్పు అనేది నీట్గా రావాలో ఈ విధంగా. ఇక్కడ చూస్తే ఈ షేప్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎట్లా వస్తుందో మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఇలా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్న నేను ఇట్లా గీసుకున్నాను, కానీ ఫ్రంట్ పార్ట్ పైన దీని నుంచి డ్రిల్తోనే వేసేస్తే దానిపైన అచ్చు పడిపోతుంది కాబట్టి నేను గీసేస్తాను అన్నట్టు. ఈ విధంగా వస్తుంది, అర్థమైందా? నేను 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒకటి, ఇది రెండోది, ఇది మూడోది. ఇవి 3 ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాను, బట్ డిఫరెంట్ మోడల్ అయితే కుడతాను. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అనేది ఉంది కదా, మనకు దీనికి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పైన ఇది గీసుకున్నాం కదా మనం, ఇది అనేది ఇక్కడ అచ్చు చేసుకోవాలి అంతే. ఒకటేసారి 2 కటింగ్లు అయినట్టే మనకు. ఇది కింద మనకి దీంట్లో వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకున్నాను కదా, ఈ ఎగస్ట్ అనేది కట్ చేసేసేయాలి. దీని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవడమే. మనకు బ్యాక్ పార్ట్ పైననే ఆధారపడి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఇది ఓన్లీ ఇది మాత్రమే కట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఈ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇది అనేది వదిలిపెట్టేసేయాలి. అప్పుడే షేప్ అనేది మనం క్రాస్ బ్లౌజులు వేసుకుంటాం చూడండి, ఆ విధంగా వస్తున్నట్టు. ఈ పార్ట్ అనేది కట్ చేసుకున్నప్పుడు దీనికి అటాచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడైతే ఏదైతే మార్కింగ్ వేసానో ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఉక్సులు అటాచ్ చేసేది కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి, అదన్నట్టు. అర్థమైందా మీకు? ఈ విధంగా మొదటిసారి చూస్తున్నా సరే అండి అర్థమైపోతుంది, అంతే, ఏం లేదు, ఇంతేనండి. ఇలా మార్కింగ్ చేస్తే మన కింది దానిపైన అచ్చు పడుతుంది అన్నట్టు. ఇది నెక్కి అని మార్కింగ్, ఇది వచ్చేసి దీనికి మార్కింగ్. ఇప్పుడు చూడండి అచ్చు పడిపోయింది కింది దానిపైన. కనిపిస్తుందా మీకు? నాకైతే క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా దానికి మార్కింగ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి మీకు షేప్ నేనైతే దాని మీద ఏ విధంగా అయితే గీసానో అదే కనిపిస్తుంది, ఇది అన్నట్టు. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఒకటేసారి 2 పార్ట్లు కట్ చేసుకున్నట్టు ఈజీ అవుతుంది, వర్క్ అనేది ఈజీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని వచ్చేసి కట్ చేసుకోవడమే మనం. ఇక్కడ ఒకటి గమనించారా లేదో మీరు, ఇక్కడ చూడండి మార్కింగ్ ఎక్కడైతే వేశానో ఇక్కడ సంఖ కింద సేమ్ దాంట్లోకనే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్కి వదిలిపెట్టాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి స్టిచ్చింగ్ వదిలిపెట్టాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం క్రాస్ బ్లౌజులు ఏమైనా కుడితే మనం చిన్నగా డాట్ వేస్తాం కదా, ఎగస్ట్రా కుట్టు ఇట్లా వేసుకుంటాం కదా, అది దీంట్లో కవర్ అయిపోతుంది, మనకు గుళ్ళు అనేది రాదు.
ఇక్కడ మనకైతే అవసరం, ఇది కుట్టుకు మనకు అవసరం క్లాత్, ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు దీనికి అంతే కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ పార్ట్ అటాచ్ చేసుకోవడానికి కట్ చేసుకుంటాం కదా, దానికి కూడా సేమ్ మార్కింగ్ నుంచి కట్ చేసుకోవాలన్నట్టు. అవి రెండు కలిస్తే కొంచెం దగ్గరకు వస్తుంది, మనకు గుళ్ళు అనేది రాదు. అది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మార్కింగ్కి ఎంత అయితే వదిలిపెట్టామో ఇక్కడ కూడా అంతే వదిలిపెడతారు. అస్సలు అట్లా వదిలిపెట్టకండి. ఇక్కడ ఇలా ఇక్కడ వరకే ఇది వదిలిపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇటు అవసరం లేదు ఇది అన్నట్టు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి కట్ చేసుకున్నాం అనుకోండి, మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంతో మనం సైడ్ లూజ్ అనేది కట్ చేసుకోవచ్చు. సైడ్ ఒక చిన్న పార్ట్ అనేది ఉంటుంది కదా క్రాస్, దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. 11 లూజ్ వచ్చేసి 6, ఇది హ్యాండ్స్ చూసారా. ఇంకొకటండి, ఇది ఎంత వచ్చింది అనేది మీరు చూసుకోవాలి అనుకుంటే, ఇది ఉంది కదా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలంటే ఇక్కడ ఈ స్ట్రేట్ అనేది పట్టుకోవాలి. హ్యాండ్స్ ఒక స్ట్రేట్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టుకోవాలి. చూడండి నేను అసలు కొలతని వేయలే, అసలు ఇగో కరెక్ట్ వచ్చిందా, ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇంకొకటి డౌట్, ఓకే మనం సంఖ కరెక్ట్ కట్ చేసినామా లేదా అనేది వస్తే ఇంకొకటి ఇట్లా చూడండి. ఇప్పుడు సేమ్ ఇంత మనం సంఖకి ఎట్లా చూసినామో సేమ్ దీనికి కూడా ఇట్లా. అప్పుడు మనం బ్లౌజ్కి అనేది కట్ చేసింది, హ్యాండ్స్కి కట్ చేసింది కరెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ రాగానే ఇక్కడ మార్కింగ్ చేసేసేయాలి అంతే. ఇక్కడ నుంచి ఇది హ్యాండ్స్ అన్నట్టు, ఇది బ్లౌజ్ ఒకటి కటింగ్. దీనికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే అంతే, వేరే ఏమీ లేదు దీంట్లో. ఇప్పుడు ఇదొకటి కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్, దీన్ని మొత్తానికి ఒకటేసారి మలిసి కట్ చేసుకోవడమే. 2-3 బ్లౌజులు ఒకరి ఉన్నాయనుకోండి, పెద్దగా టైం వేస్ట్ అయితే కాదు. ఒక బ్లౌజ్ 2 బ్లౌజ్ కుట్టడంలో అన్నిటికీ కటింగ్ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. కానీ ఒక్కరి ఉన్నాయంటే నేనైతే 3-4 పెట్టేస్తానండి. అంటే నాకు పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు కటింగ్ చేసే దాన్ని బట్టి మీరు ఎన్ని పెట్టుకోవాలనేది మీరు చూసుకోండి. నేనైతే ఇలా పెట్టేస్తాను. ఇవాళ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి 3 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి వేసాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ ఇట్లా చేసేసుకోవడమే. ఇక్కడ వరకు మాత్రమే. ఇక్కడ చూడండి ఇది స్టిచ్చింగ్కి కట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అవసరం లేదు, ఇది ఇంతే. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుందని క్లియర్గా ఇట్లా 2 మార్కింగ్ వేసాను. ఇక్కడికి వచ్చేసి అవసరం లేదు మనకు. ఇక్కడ సంఖ అనేది మనకు గుళ్ళు రాకుండా ఉండాలంటే ఇట్లా కలిపేసుకోవడమే. ఈ మార్కింగ్ చూసి మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా అన్నట్టు చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు కట్ చేసుకోవడమే. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పార్ట్ పెట్టి కట్ చేసుకున్నాక ఇది ఉంటుంది కదా, దీన్నే పెట్టేస్తారు. ఇలా క్రాస్లో పెట్టారు అన్నట్టు, ఈ విధంగా క్రాస్లో పెట్టారు. నేనైతే ఈ విధంగా పెడతాను. షేప్ అయితే చాలా బాగా వస్తుందండి. అసలు చాలామంది అంటూ ఉంటారు అన్నట్టు, బాగుంది ఇట్లనే కుట్టండి అని చెప్పేసి. నేను కూడా వేసుకుంటాను కదా, బాగుంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ
ఇది అన్నట్టు ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చిందా, ఈ క్లాత్ అనేది పీస్ మనం తీసేసినాం అన్నట్టు, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అనేది వేస్టేజ్ నేను కట్ చేసేసిన ఇక్కడ షేప్ రావడానికి అన్నట్టు. అండ్ ఇక్కడ గుళ్ళు రాకుండా ఉండడానికి అని చెప్పేసి 1/2 ఇంచు క్లాత్ మనం స్టిచ్చింగ్కి ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి అట్లా పెట్టి చూపిస్తాను. ఇట్లా పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది, షేప్ ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా పెడుతున్నానండి. ఇట్లా ఒక్కసారి మీరు కుట్టుకొని చూడండి, పర్ఫెక్ట్ అంటే 100% పర్ఫెక్ట్ వస్తుంది, నేను గ్యారెంటీ. అది ఒకవేళ రాకపోతే అక్క రాలేదని కామెంట్ చేయండి, నేను ఇంకోసారి నేర్పించడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అన్నట్టు ఇప్పుడు చూస్తే అర్థమైంది కదా, ఈ విధంగా వస్తుంది. ఇంతే, ఇది బ్లౌజ్ పార్ట్. ఇది ఇదొక్క బ్లౌజ్ మాత్రం అండి, కొంచెం డిఫరెంట్ అంటే కాలర్ నెక్ అన్నట్టు, కొంచెం హెవీ నెక్ కాలర్ నెక్ అన్నట్టు. దీనికి ఒక్కదానికే కొంచెమే బ్యాక్ పార్ట్ సేమ్, ఫ్రంట్ పార్ట్ ఒకటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది చూపిస్తాను, చూసేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది సేమ్ ఇంతే. దీనికి వచ్చేసి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎగస్ట్రా అన్నట్టు, అండ్ ఇలా కూడా 3 ఇంచెస్. ఇది అండ్ ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఇది అన్నట్టు ఇలా మళ్ళా 2 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 7 నెక్. ఇది ఎంత డీప్ వేస్తారనేది మీ చాయిస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంది అన్నట్టు. యాక్చువల్లీ దీనికి చాలామంది పేపర్ స్టిక్ అటాచ్ చేస్తారు, నేనైతే ఏం చేయనండి, డైరెక్ట్ అటాచ్ చేస్తాను. పేపర్ స్టిక్ పెట్టుకుంటే కూడా బాగా వస్తుంది అని చెప్పేసి అంటారు, కానీ నాకైతే ఇలాగే బాగా వస్తుంది అన్నట్టు ఈ విధంగానే చేస్తాను నేను. ఇట్లా షేప్ వస్తుంది. ఇది వచ్చేసి కాలర్ నెక్కి కట్ చేశాను నేను. ఇది మీకు చెప్పాను కదా, నేను స్టిచ్చింగ్ వీడియో ఒకవేళ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, పెడతానని. ఇంతే. దీనికి వచ్చేసి ఇది ఒక్కటే ఎక్స్ట్రా, ఈ నెక్కి వచ్చేసి ఇది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఒకసారి. అండ్ వీటికి బ్లౌజ్ పీసెస్ చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి కటింగ్ పీస్లో ఉండేది. ఇది ఒకటి చిన్న ప్యారెట్స్ వచ్చినాయి చూడండి, ప్యారెట్స్ కాదు, ఇది ఏమో పిట్టలు, బడ్స్ వచ్చింది. దీనికి కలర్ అయితే చాలా బాగుంది, వైన్ కలర్. ఇదొకటి, ఇది చాలా ట్రెండింగ్ వచ్చేది. ఇది ఇప్పుడు హాఫ్ శారీస్ కూడా మనం వేసుకుంటున్నాం, లేదు అంటే లాంగ్ ఫ్రాక్ జస్ట్ బాడీ మీద వేసుకొని మిగతా దీంట్లో ఉన్న ఏ కలరు లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నా బాగానే ఉంటుంది అన్నట్టు, క్రాప్ టాప్ కూడా బాగుంటుంది. ఇది ఒకటి బ్లౌజ్ సేమ్ ఇంతే ఉంటుంది. ఇది చూడండి వర్క్ ఎంత బాగుందో, ఇది బాగుంది కదా. ఇంకొకటి వచ్చేసి షారీదే, ఇది క్లాత్ చీరలు వచ్చింది ఈ విధంగా ఉంది, రెడ్ కలర్. అండ్ ఇంకొకటి వచ్చేసి
ఇది నార్మల్గా తీసుకున్న బ్లౌజ్ పీసే, పట్టులో పాటూరీలో. ఇవి 4 బ్లౌజులు డిఫరెంట్ నెక్తో కుడుతున్నాను, చూపిస్తాను కూడా. ఇది మొత్తం వీడియో అండి, చూసారు కదా. ఈ విధంగా అయితే అవి లైనింగ్ కూడా కట్ చేసేది, మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేది ఏం పెడదాం, ఇప్పటికే లెంత్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే ఫినిష్ చేస్తున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది అంటే ఓవరాల్గా అయితే నేను ఈ విధంగా కటింగ్ చేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందండి, ఎందుకు యూజ్ అవ్వకుండా పోతుంది, వేస్ట్ అయితే పోదు కదా. నేర్చుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ దాంట్లోనే ఈ కటింగ్లోనే బోట్ నెక్ బ్లౌజ్ వస్తుంది, అండ్ మహానటి బ్లౌజ్, హై నెక్. ఈ 3 రకాల బ్లౌజ్ ఒక్కొక్కటే కటింగ్లో చూపించాను మీకు. చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అక్క మాకు కటింగ్ వీడియో చూపించావు, స్టిచ్చింగ్ కూడా చూపించమంటే తప్పకుండా 3 డిఫరెంట్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. కానీ కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు ఎలా యూజ్ అవుతుంది అండ్ ఏ వీడియో కావాలనేది నాకు తెలుస్తుంది అన్నట్టు. ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.